అత్యధిక కాలం పార్లమెంటేరియన్గా ఉన్న వ్యక్తి. దాదాపు 5 దశాబ్దాలు పార్లమెంటులో సభ్యుడిగా ఉండి ఉన్నంతకాలం కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఘనాపాటి దళిత బిడ్డ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. దళితులకు అవకాశం వస్తే ఏ వర్గానికి కూడా తీసిపోరన్న రీతిలో ఆయన ఏ కేంద్ర మంత్రిగా ఏ పదవి చేపట్టినా కూడా ఆ పదవికి న్యాయం చేసిన మహానుభావుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ మహానుభావుడు జయంతి జరుపుకోవటం మనందరికీ చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా తెలియజేస్తూ, ప్రతి దళిత బిడ్డ ఆ మహానుభావుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏ రకంగా పెద్దలతోటి చిన్నలతోటి మమేకమై అగ్రకులాలతో కూడా ఏ రకంగా ఆయన వారితో మిళితమై ఎవరిని నొప్పించకుండా తాను నవ్వకుండా ఆయన దాదాపు 5 దశాబ్దాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన మహానుభావుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆ మహానుభావుడికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇంత ఘనంగా నివాళులు అర్పించడం కూడా చాలా శోభాయమానం అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ సమావేశానికి వచ్చేసిన పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారిని కూడా వారి సందేశం ఇవ్వాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మహనీయులు, మహాత్ములు, పూజ్యులు బాబు జగజీవన్ రామ్ గారి 115వ జయంత్యుత్సవాలు మన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య గారు, మాజీ మంత్రివర్యులు సోదరులు జవహర్ గారు, పాల్గొన్న ఇతర ప్రముఖులు, నాయకులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 115వ జయంతి 1908వ సంవత్సరంలో ఆయన జన్మించాడు. 115 ఏళ్ల క్రితం భారత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 1908లో జగజ్జీవన్ రామ్ గారు ఆయన పుట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన ఎదుగుదలలో, ఆయన చదువులో, ఆయన సమాజంలో ఎదుర్కొన్నటువంటి రుగ్మతలు, ఆయన పడ్డ కష్టాలు ఇంకొకరికి రాకూడదని మన కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. ఒక పక్క స్వాతంత్ర ఉద్యమం, ఓ పక్క సామాజిక విప్లవం, సామాజిక ఉద్యమం, అంటరాని వారిగా నిమ్న వర్గాలుగా పిలువబడుతూ సమాజానికి దూరంగా నెట్టివేయబడిన మన కోసం హక్కులు, మరి అనేకమైన హక్కులు స్వాతంత్ర అనంతరం రాజ్యాంగం ద్వారా డాక్టర్ అంబేద్కర్ గారు కల్పించినప్పటికీ అంబేద్కర్ గారు త్వరగానే చనిపోయారు. ఆ తర్వాత రామయ్య గారు చెప్పినట్టు సుదీర్ఘకాలం, ప్రపంచంలో ఎవరు లేనంత సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా ఉండి మన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనేక శాఖలు, గొప్ప గొప్ప శాఖలు, కార్మిక శాఖ మంత్రిగా, తంతి తపాలా, రైల్వేస్ కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ కానీ, డిఫెన్స్ కానీ, అన్ని ముఖ్యమైన శాఖలకి మంత్రిగా పనిచేసి తనవైన ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసి ప్రధానమంత్రి పదవి త్రుటిలో కేవలం మనవాడవటం వల్ల, దళితుడు అవటం వల్ల పోగొట్టుకున్నటువంటి వ్యక్తి కూడా జగజీవన్ రామ్ గారు. అంటే సమాజంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి, ఆయన ప్రధానమంత్రి అయ్యే నాటికి కూడా ఉన్నాయి అనేది యథార్థం. ఈ రోజున మరి ముఖ్యంగా ఈ అంతరాలు తొలగించడం కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాకే పునాదులు పడ్డాయి అనేది యథార్థం. బాబు జగజీవన్ రామ్ గారి స్మృత్యర్థం హైదరాబాద్లో గొప్ప కాంస్య విగ్రహాన్ని మొట్టమొదటిగా మనమే ఏర్పాటు చేశాం తెలుగుదేశం పార్టీ. ఆయన పేరు మీద గొప్ప కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. జగజ్జీవన్ జ్యోతిని మరి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అనేక కార్యక్రమాలు మనం జగజ్జీవన్ రామ్ గారు నిరంతరం అంబేద్కర్ గారితో పాటు జగజ్జీవన్ రామ్ గారిని, పూలే గారిని, అందరిని కూడా మహానుభావులందరూ కూడా గుర్తుంచుకుంటూ
వారి బాటలో నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ అటువంటి జగజ్జీవన్ రామ్ గారిని మనం మననం చేసుకోవటమే కాదు, గుర్తించడమే కాదు, వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. వారు ఆ రోజు సమాజంలో వారు పడ్డ శ్రమ ఈరోజు మనం పట్టలేదంటే వాళ్ళు చేసిన త్యాగానికి నిదర్శనం. మనం ఇవాళ ఈ విధంగా మంచిగా ఇందాక రామయ్య గారు చెప్పినట్టుగా అందరితో సమాన స్థాయిలో మనం నిలదొక్కగలిగామంటే వాళ్ళు ఆ రోజు చేసిన త్యాగం ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం అనేది ఇవాళ మనం గుర్తించి నిరంతరం వారిని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి, అదే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు, శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గారు, మిత్రులు మాజీ మంత్రి వారిలో ఆనందబాబు గారు, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక స్వతంత్ర సమరయోధుడిగా, అదేవిధంగా ఆత్మగౌరవ ప్రతీకగా, మాజీ ఉప ప్రధానిగా, దానితో పాటుగా దళితుల యొక్క ముద్దుబిడ్డగా ఉన్నటువంటి జగజ్జీవన్ రామ్ గారి 115వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేటటువంటి అవకాశం వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక స్ఫూర్తివంతమైనటువంటి జీవితం, అనేక స్ఫూర్తివంతమైనటువంటి యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూసాం. ఎందుకంటే ఈ దేశంలో కరువు అనేది రాకుండా ఉండాలని ఆ రోజు హరిత విప్లవాన్ని కానీ, పాల వెల్లువ కానీ, అదేవిధంగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి దళితులే కాదు అందరూ కూడా బాగుండాలని మంచి మనసుతో ఆలోచించినటువంటి వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా, అంతకుముందు ఏదైతే ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టి 15 మంది ఎమ్మెల్యేలను ఆ రోజుల్లో శాసనసభకు కూడా పంపించినటువంటి పరిస్థితి, దానిలో 14 ఎనానిమస్గా ఆయన చూసి పోటీ చేయలేక పక్కా తప్పుకున్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. తర్వాత 15కు 15 గెలిచి 1937లోనే ఎవరైతే స్ట్రగుల్ పడతా ఉన్నారో, ఎవరైతే ఈ దేశంలో అణగారిన వర్గాలుగా ఉన్నారో వాళ్ళ కోసం ఒక స్ట్రగుల్ పార్టీ అని ఒకటి పెట్టి ఆ రోజు ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా దాదాపు చనిపోయే వరకు కూడా పార్లమెంటేరియన్గా మంత్రివర్గంలో అనేక స్థానాల్లో ఆయన పరిపూర్ణమైనటువంటి న్యాయం చేయటమే కాకుండా, రైల్వేలో తెచ్చినటువంటి సంస్కరణ వల్ల ఈరోజు దళిత బిడ్డలు అనేక మంది రైల్వే ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖలో కానీ అనేక మంది పనిచేశారు. అదంతా కూడా ఆయన చూపించినటువంటి స్ఫూర్తి, అదేవిధంగా వారిని ఆదుకున్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక పక్క అంబేద్కర్ గారి స్మృతివనానికి మనం ఇచ్చి, అదేవిధంగా అంబేద్కర్ గారి దాంతో పాటు జగజ్జీవన్ రామ్ గారిని కూడా గౌరవించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ పూర్తిగా జగజ్జీవన్ రామ్ గారిని కానీ, ఎవరైతే వారి సంబంధికులను కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసి ఈరోజు పూర్తిగా దళితుల అనైక్యతకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఐక్యత ఉండాలి, సంఘర్షణ పడాలి, దాంతోపాటుగా ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు కానీ, జగజ్జీవన్ రామ్ గారు కానీ స్ఫూర్తిగా తీసుకొని యువతకు ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జగజ్జీవన్ రామ్ గారికి కానీ, దాంతోపాటుగా అంబేద్కర్ గారికి కానీ 2 కళ్ళలాగా చూసి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఏదైతే దళిత బిడ్డల్లో చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చేయవలసిందిగా, ఆత్మగౌరవ ప్రతీకలుగా ఉండవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ జగజ్జీవన్ రామ్ గారికి మరొక్కసారి మనఃపూర్వక నివాళులు అర్పిస్తూ ఉన్నాం.